वरंगल में दलित ईसाई एकता तंजीम की जानिब से दलित ईसाई हुकूक के उन्वान से एक राउंड टेबल इजलास मुनक्किद हुआ। इस मौके पर तंजीम के रियासती सदर ए कुमार मादिगा ने कहा कि सन 1950 के सदारती हुक्मनामे में तरमीम करते हुए दलित ईसाइयों को SC शेड्यूल कास्ट का दर्जा दिया जाना चाहिए ताकि उन्हें हुकूमत की फलाही स्कीमों से फ़ायदा हासिल हो सके। इजलास में कई मशहूर समाजी रहनुमा शरीक थे। मुकर्रिरीन ने कहा कि दलित बरादरी के लिए जो लोग ईसाइयत अख्तियार कर चुके हैं उन्हें भी समाजी इंसाफ के तहत SC दर्जा मिलना चाहिए ताकि उन्हें मसावी मौक़े मिल सकें। ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడం వల్ల షెడ్యూల్ క్యాస్ట్ అనేటి దళితులు అనేటువంటి ఈ భారతదేశంలో మొట్టమొదటి ఈ దేశంలో ఏ వర్గము అన్యాయం జరగలేదంటే దళితులు ఎస్సీల వర్గాలకు ప్రెసిడెన్షియల్ రావడం వల్ల SC రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది। SC రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ఉత్తర్వులు ఓన్లీ SC హిందూయేతరులకు మాత్రం రిజర్వేషన్ వర్తించదు, హిందువులకు మాత్రమే SCలకు వర్తిస్తుంది ఒక దుర్మార్గమైన కూర్చొని పన్నడం వల్ల ఈరోజు ఆధిపత్య కులంలో ఉన్న ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్, తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, సహాయ మంత్రి VM అయ్యంగార్ యొక్క కుట్రలకు బలైన ఏ జాతి అంటే SC ఆ దళితులు, దళిత క్రైస్తవులు। కాబట్టి ఈ భారతదేశంలో అన్ని వర్గాలను 4 భాగాలు చేస్తే OCగా, BCగా, SCగా, SCగా భాగాలను కేటగరైజేషన్ చేస్తే OC, BC, ST వర్గాలకు సమన్వయం చేసి SCలకు మాత్రము రిజర్వేషన్ మతంలో పోతే SC రిజర్వేషన్ కోల్పోవడము ఇది मेदक जिले से खबर है। कोटनूर गांव में MLA डॉक्टर रोहित राव ने सब्सिडी स्कीम के तहत मछली के बच्चे तालाब में छोड़े और इस मौके पर उन्होंने कहा कि रियासती हुकूमत माहिगीरों की फलाह बहबूद के लिए कई इकदाम कर रही है ताकि वो माशी तौर पर मुस्तहकम हो। डॉक्टर रोहित राव ने बताया कि यहाँ के तालाब को सयाहती मरकज़ के तौर पर तरक्की दी जाएगी और माहिगीरों को सोसाइटियों को मजबूत बनाया जा रहा है। उन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत में तरक्याती काम तेज़ी से जारी है। మరి ఇవాళ ఉచితంగా ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి మరి విచ్చేసినందుకు ఇంకొకసారి మీ అందరు కూడా పేరున అభినందన తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా అన్ని చెరువులు కూడా అభివృద్ధి చెందే విధంగా అన్ని చెరువులు కూడా చేపలతోటి నిండి ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం। మత్స్యకారులందరూ కూడా మరి అభివృద్ధి చెందే విధంగా మరి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ మరి మీ అందరు కూడా నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది। మత్స్యకారులను అభివృద్ధి చేసుకుంటూ రైతులను అభివృద్ధి చేసుకుంటూ మరి వచ్చిన వెంటనే అందరూ కూడా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగింది। 22,000 కోట్లతోటి రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా। ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తా ఉన్నాం। మరి గత ముఖ్యమంత్రి, ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి మొత్తం కూడా అప్పుల పాలు చేసి మొత్తం అవినీతి అరాచకం చేసి మరి గాయబైపోయింది। जगत्याल का रुकन असम्बली डॉक्टर संजय कुमार ने आज जगत्याल टाउन में 40वें वार्ड का दौरा किया। यहाँ पुरानी पेट में जनरल फंड से 5 लाख रुपए की लागत से जारी CC रोड, ड्रेनेज और स्लैब के तामीराती कामों का मुआयना किया। इस मौके पर MLA ने ओहदेदारों को हिदायत दी कि इन तामीराती कामों में मयार और शफाफियत को यकीनी बनाया जाए। इस मुआयने में साबिक म्यूनसिपल चेयरमैन गिरिनाग भूषम, साबिक काउंसलर शिवा केसरी बाबू, अनिल A शरण, नागेश, फारूक, महेश, म्यूनसिपल अमला शरीक रहा। ఈ 40వ వార్డులో చూస్తూ ఉంటే దాదాపుగా నేను అనుకుంటా ఈ 5-6 సంవత్సరాల్లో జరిగిన పనులు గత 30-40 సంవత్సరాలు కూడా జరిగి ఉండకపోవచ్చు। ఆ విధంగా మనం మస్జిద్ దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇవన్నీ రోడ్ల పనులు చేస్తూ ఒక నాణ్యతతో అటు BT రోడ్డు, CC రోడ్డు, రామ్ బజార్ దిక్కు, మనం నిజామాబాద్ రోడ్డుకు, ఇప్పుడు జంబి చెట్టు దిక్కు కూడా మళ్ళీ రోడ్ వేసే కార్యక్రమం ఉంటుంది। ఇంకా ఏమన్నా మోడ్లు, ఎందుకంటే పాత పట్టణం ఇది, అతి పురాతనమైన ఇల్లు ఉన్న పట్టణం, కొన్ని చిన్న గలీలు ఉంటాయి, అక్కడ ఏమైనా డ్రైన్లు చిన్నగా ఉంటే వాటిని కొంచెం మంచిగా చేసి వాటిపైన స్లాబ్ వేసే కార్యక్రమం ముందు తీసుకుందాం। ఈ ప్రాంతం మన యువకులు ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి, వార్డ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। జగిత్యాల పట్టణానికి
50 కోట్ల రూపాయలు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వారి సహకారంతో 7 సంవత్సరాల్లో మళ్ళీ డబ్బులు తిరిగి బ్యాంకుకు చెల్లించే విధంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన अर्बन इंफ्रास्ट्रक्चर डेवलपमेंट। खानापुर के एमएलए बजू पटेल ने मुजम्मिल निर्मल ज़िले के एमपीडी और ऑफिस में मुनक़्क़दा प्रोग्राम में शिरकत की। इस मौके पर मुस्तहक़ ख़वातीन में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के चेक्स तकसीम किए। एमएलए बजू पटेल ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी ने तमाम तबक़ात के अवाम के लिए सहारा बने हुए हैं। उनका कहना था कि यह स्कीमें गरीब ख़वातीन के लिए नेमत साबित हो रही हैं। ఈరోజు మరి షాదీ ముబారక్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నాం. వారం రోజులు మళ్ళా మిగతా వాళ్ళు కూడా చెక్కుల్ని పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లబ్ధిదారులందరూ కూడా మీ యొక్క చెక్కుల్ని మీ అకౌంట్లో జమ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఆ చెక్కుల్ని యథావిధంగా ఉంచడం వల్ల అవన్నీ ఎక్స్పెక్టెడ్ అయ్యి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లోకల్లో పనులు నడుస్తారు. సీసీ రోడ్లకు సంబంధించిన కాంట్రాక్టర్ కొన్ని రోజులు వస్తారు, పని చేస్తాడు, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాడు. నేను చాలా సీరియస్గా చెప్తున్నా, పనులనేవి ఎక్కడికక్కడ పనులన్నీ పూర్తి కావాలి. సీసీ రోడ్స్ అదేవిధంగా రోడ్ వెండింగ్ కూడా మళ్ళా కమిషన్ గుర్తు చేస్తున్నా. ఏదైతే మీరు కోర్టు కేసు అని ఫైల్ చెప్పారో ఆ కేసుకు సంబంధించిన నాకు డీటెయిల్స్ కావాలి. అదేవిధంగా కలెక్టర్ మేడం గారు చెప్పారు, ఈరోజే అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా చేస్తారు. ఈ వారం లోపల तेलंगाना जागृति की बानी सदर कविता वरंगल ज़िले के दौरे पर हैं। उन्होंने कहा कि रियासत के अवाम को दरपेश मसाइल हुकूमत की तवज्जो में लाए जा रहे हैं और अवामी मसाइल के हल तक उनकी जद्दोजहद जारी रहेगी। यहाँ मुनक़्क़दा इजलास में तकरीबन 200 ख़वातीन तंजीम में शामिल हुई। कविता के मुताबिक तेलंगाना की ख़वातीन और अवाम कई मुश्किलात का सामना कर रहे हैं। జనం బాటలో భాగంగా మరి రెండవ రోజులో ఏదైతే ఇదివరకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి మళ్ళీ వాటికి పట్టాలు ఇవ్వకుండా ఉన్నారో వారిని మరి ఆ కాలనీని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఉదయం పూట మొత్తము వరంగల్ హన్మకొండ జిల్లాలోని అనేక మంది మేధావులు ఇంటెలెక్చువల్స్ వారందరూ కూడా వచ్చి వారితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, మధ్యాహ్నం మళ్ళీ తెలంగాణ జానపద కళాకారులు వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని వివిధ డివిజన్లలో అనేక మంది ఆడబిడ్డలు అదేవిధంగా కొంతమంది యువకులు వీరంతా కూడా జాగృతిలో చేరడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మేము ఏదైతే చెప్తూ వచ్చాము, ఒక పక్క సంస్థను బలోపేతం చేసుకుంటాం, ఇంకొక పక్క ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అందులో భాగంగా జరుగుతున్నటువంటి మరి ఇవన్నింటినీ కూడా ముందుకు కొనసాగిస్తూ జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం. हैदराबाद के मैलार देवपल्ली के शास्त्रीपुरम इलाके में आज एक दिल दहला देने वाला सड़क हादसा पेश आया, जिसमें 8 साल का सैयद रेयान दीन फौत हो गया। ऐनी शाहिदीन के मुताबिक बच्चा अपने दोस्तों के साथ सड़क पर जा रहा था कि अचानक एक तेज़ रफ्तार लारी ने यू टर्न लेते हुए उसे टक्कर मार दी। हादसे में रेयान मौके पर ही जाबाक हो गया। हादसे के बाद ड्राइवर मौके से फरार हो गया, जबकि मकामी अफराद ने फौरी तौर पर पुलिस को इतला दी। पुलिस ने मौके पर पहुंचकर लाश को पोस्टमार्टम के लिए अस्पताल मुंतकिल किया और केस दर्ज करते हुए तहकीकात का आगाज़ कर दिया। हैदराबाद में बैन रियासती चोरों का गैंग पुलिस की गिरफ्त में आ चुका है। इन मुल्ज़मान के खिलाफ 12 मुकदमात का इंकशाफ हुआ। हैदराबाद में कमिश्नर टास्क फोर्स ने साउथ ईस्ट जोन टीम ने IS सदन पुलिस के साथ मुश्तरका कार्रवाई की थी। आंध्र प्रदेश के भीमावरम से ताल्लुक़ रखने वाले 5 मुलज़मीन और एक कम उम्र मुजरिम को गिरफ्तार किया गया। पुलिस के मुताबिक मुलज़मीन ने 4 मंदिरों में चोरियाँ की, 6 दुकानों के शटर लिफ्टिंग केस में मुलविस रहे और 2 मोटरसाइकिलें चोरी की थी। पुलिस ने सिर्फ 3 दिनों में इनकी तफ्तीश से चोरी किया गया ज़्यादातर सामान बरामद किया। कार्रवाई में तकरीबन 4 लाख रुपए मालियत की अशिया, 2 मोटरसाइकिलें और 17,104 रुपए नकदी जब्त की।
Good afternoon. Today, we have informed and briefed the media about a temple theft case which happened in IS Southern Crossroads. In this case, the temple hundi was broken and there was a lot of disturbance in the area regarding who has committed this theft. Immediately, Southeast Zone Task Force teams and Southeast Zone Police have responded and caught 6 accused in this case. Most of them are already suspect cheaters in Bhimavaram and AP, and they're forming a gang and doing such kind of operations, which are theft operations. That A1 is Juwala Tarun Kumar Raju. He's already involved in 41 cases earlier. A2 is Dagarapu Elia Raju. He's involved in 30 cases. A3 is Pedemti Mavalu. He's involved in 6 cases. And A4 is Lokesh. He's involved in 16 cases, along with one lady offender, Konala Raji, who is a company, and Chinnapeta, who is a minor. All of them on 5th and 6th, in combined 2 days, they have committed 12 offences in different areas, including this shuttle lifting case and temple theft case in IS Sadar, and Saidabad, Begum Bazar, Sultan Bazar, Sarun Nagar, LB Nagar, Hayat Nagar, Nandigrama. They have totally committed 12 offences in all these areas. Initially, they stole 2 bikes, and in those 2 bikes, they went and to other areas and have done the shutter breaking and lifting and temple theft and hundi cases. आपको रखे बाखबर। देखिए मुंसिफ टीवी, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। स्क्रीन पर दिया गया बटन जरूर दबाइए।